ఫ్రెండ్స్, ఈరోజు 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని ఎక్సర్సైజ్ 1.1లోని సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ ఎక్సర్సైజ్లోని ఫస్ట్ సెకండ్ సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్ట్ 1 వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకా మీరు ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఈరోజు థర్డ్ సమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థర్డ్ ఏంటంటే వెరిఫై దట్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్. ఫస్ట్ ఏంటంటే x is equal to 11/15. The additive inverse of x is equal to minus x అంటే ఏమవుతుంది? -11/15 అవుతుంది. అంటే ఎక్స్కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ అంటే -11/15. ఎందుకు అయిందంటే 11/15 ప్లస్ -11/15 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏంటంటే 11/15కి -11/15 అనేది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. అట్ ద సేమ్ వే -11/15 is additive inverse of 11/15. ఓకేనా? సో additive inverse of minus x is equal to x. Why? Because ఇక్కడ మీకు అర్థమైందా? 11/15కి -11/15 ఎడిటివ్ ఇన్వర్స్ అయింది. అట్ ద సేమ్ వే -11/15కి 11/15 అనేది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. అంటే -xకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? x అవుతుంది. x అవుతుంది. అంటే ఏంటి? మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ కదా. మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ అనే కదా అర్థం. ఎక్స్ అంటే ఏంటిది? 11/15. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది 11/15 వచ్చింది. 11/15 అంటే అర్థం ఏంటి? ఎక్సే కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్. సెకండ్ సమ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ -13/17. ఎక్స్ ఇజ్ ఈక్వల్ -13/17. ఇక్కడ చూడండి, the additive inverse of x is equal to is ఇక్కడ నేను ఎక్స్కి ఎడిటివ్ ఇన్వర్స్ -x అని డైరెక్ట్ వేస్తాను. సో ఇక్కడ వాల్యూ కూడా వేసి మళ్ళీ చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే ఈ వీడియోలోనైనా మీకు అర్థమవుతుందని. -x is equal minus of -13/17 అంటే ఏంటి? 13/17 అని అర్థం. అంటే -13/17కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 13/17 అవుతుంది. అంటే -13/17 ప్లస్ 13/17 ఈజ్ ఈక్వల్ 0. కనుక -13/17 is additive inverse of 13/17. At the same way 13/17 is additive inverse of -13/17. ఓకేనా? సో ఇప్పుడు additive inverse of -x is equal 13/17 is x. అంటే ఏమవుతుంది? x అంటే ఎంత? -13/17 అంటే -xకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ ఎక్సే కదా. మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ అనే కదా అర్థం. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ అనేది కరెక్టే కదా. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ సమ్
ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, రెసిప్రోకల్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని ఏమంటామంటే రెసిప్రోకల్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రేషనల్ నెంబర్ a బై bని దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ c బై dతో మల్టిప్లై చేస్తే ఏం రావాలంటే 1 రావాలి. అంటే అప్పుడు c బై d అనేది a బై bకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుందన్నమాట. ఏదైనా ఒక నెంబర్ని ఇంకా ఏ నెంబర్తో అయితే మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుందో అప్పుడు ఆ నెంబర్ అనేది ఇంకొక నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి 1 అనేది ఎప్పుడు వస్తుంది, ఈ నెంబర్ని రివర్స్ చేసినట్లయితే అంటే రెసిప్రోకల్ చేసి దాంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 1 వస్తుందన్నమాట. సో ఇక్కడ -13ని దాని రెసిప్రోకల్ ఏంటి 1 బై -13తో మల్టిప్లై చేస్తేనే 1 వస్తుంది కదా. సో అందుకనే 1 బై -13 అనేది -13కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుందన్నమాట. సో ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13 ఈజ్ 1 బై -13 ఆర్ -1 బై 13 అని కూడా రాయొచ్చు. సెకండ్ సమ్ -13 బై 19. -13 బై 19ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, 19 బై -13తో చేస్తే వస్తుంది 1. సో ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13 బై 19 ఏమవుతుంది, -19 బై 13 అవుతుంది లేదా 19 బై -13 అవుతుంది. థర్డ్ది 1 బై 5. సో 1 బై 5ని మనం 5తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై 5 ఈజ్ 5. సో ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 జా 15 బై 8 7 జా 56. సో దీన్ని ఏంతో మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుంది, 56 బై 15తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, అంటే దీని రెసిప్రోకల్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5 బై 8 ఇంటూ -3 బై 7 ఏమవుతుంది, 56 బై 15. 56 బై 15. నెక్స్ట్ది -1 ఇంటూ -2 బై 5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 జా 2, 2 బై 5. 2 బై 5ని 5 బై 2తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో ఏమవుతుంది, దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -1 ఇంటూ -2 బై 5 ఈజ్ 5 బై 2. నెక్స్ట్ -1. -1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1 బై -1 ఈజ్ ఈక్వల్ 1 కదా. సో దీన్ని 1 ఇంటూ మైనస్ అంటే 1 బై -1ని -1 బై 1గా కూడా రాయొచ్చు కదా. సో ఈ 1 బై -1 ఏమవుతుంది, -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా. సో -1 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఏమవుతుంది, -1 అవుతుంది. ఫిఫ్త్ సమ్, నేమ్ ద ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. అంటే మనకి ఇక్కడ కొన్ని ఇచ్చారు, అది ఏ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్లో ఏ ప్రాపర్టీ అవుతుందో ఆ పేరు అనేది మనం రాయాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, -4 బై 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్
1 into -4/5 is equal -4/5. సో ఇక్కడ ఇది ఎలా ఉంది, ఇది a into 1 ఈక్వల్ టు 1 into a ఈక్వల్ టు a. సో ఇదేంటిది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇదేంటన్న, ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ప్రాపర్టీ ఏంటవుతుంది, a into 1 ఈక్వల్ టు 1 into a ఈక్వల్ టు a. ఏ ప్రాపర్టీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఎలా ఉంది, a into b ఈక్వల్ టు b into a. అంటే ఇది ఏ ప్రాపర్టీ కిందకి వస్తుంది, కమ్యూటేటివిటీ. ఇదేంటిది, కమ్యూటేటివిటీ. ఇక్కడ చూడండి, -19/29 ఇంటూ 29/-19 ఈక్వల్ టు 1 అని ఉంది. అంటే ఏంటిది, a/b ఇంటూ c/d ఈక్వల్ టు 1 అనమాట. అంటే ఏదైనా ఒక నెంబర్ని దాని రెసిప్రోకల్తో మల్టిప్లై చేసినప్పుడు 1 వచ్చిందంటే దాన్ని ఏమంటాం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. ఏమంటాము, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. a/b ఇంటూ c/d ఈక్వల్ టు 1. ఇక్కడ c/d అనేది a/bకి రెసిప్రోకల్ అనమాట. అంటే a/b ఇంటూ b/a ఈక్వల్ టు 1 అని కూడా మనం రాయొచ్చు. బట్ టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చింది ఏంటంటే a/b ఇంటూ c/d అనేది దీని యొక్క రెసిప్రోకల్గా తీసుకున్నాడు అనమాట, ఈక్వల్ టు 1 అనమాట. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సిక్స్త్ సమ్, మల్టిప్లై 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16. అంటే ఏమన్నారు, మనం ఎప్పుడైనా సరే సమ్ని 1-2 సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకి ప్రాసెస్ అనేది ఎలా చేయాలన్న ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. మల్టిప్లై 6/13 దేంతో మల్టిప్లై చేయాలి, బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16. అంటే -7/16 యొక్క రెసిప్రోకల్తో మనం మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఏం తెలియాలి, రెసిప్రోకల్ ఆఫ్ -7/16 ఈక్వల్ టు ఏమవుతుంది, -16/7 అవుతుంది. సో దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 6/13తో మల్టిప్లై చేయాలి. 6/13 ఇంటూ -16/7. ఇప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్, -16 6 96 by 13 7 91. Tell what property allows you to compute 1/3 into 6 into 4/3 as 1/3 into 6 into 4/3. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని సింప్లిఫై చేయడానికి ఏ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది అనేసి అడిగారు అనమాట. సో ఇది ఏ ప్రాపర్టీ లాగా ఉంది, ఇది ఎలా ఉంది, a ఇంటూ b ఇంటూ c. ఇదేంటిది, a ఇంటూ b ఇంటూ c. అంటే ఇది ఏ ప్రాపర్టీ లాగా ఉంది, అసోసియేటివ్ ప్రాపర్టీ లాగా ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏ ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని సింప్లిఫై చేయొచ్చు, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ 8th sum, is 8/9 the multiplicative inverse of -1 and 1/8 why or why not. అంటే 8/9 అనేది -1 and 1/8కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుందా, ఒకవేళ అయితే ఎందుకు అవుతుంది, అవ్వకపోతే ఎందుకు అవ్వదు అనేసి మనం రీజన్ కూడా చెప్పాలన్నమాట. ఫస్ట్ మనం అవుతుందో అవదో చూద్దాం. ఇప్పుడు -1 and
1/8ని ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్స్లోకి మనం మార్చినట్లయితే అది ఫార్మల్ ఫ్రాక్షన్కి ఏమవుతుంది, 8 1 జా 8 ప్లస్ 1 అంటే 9 అంటే -9/8 -9/8 అనమాట. సో ఈ -9/8కి 8/9 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవ్వాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఏం రావాలి, 1 రావాలి. సో ఇప్పుడు 1 వస్తుందో లేదో మనం చూద్దాం. -9/8 ఇంటూ 8/9. సో 8కి 9 1 జా 9 1 జా అంటే ఇక్కడ -1, 9 1 జా 9 -1 జా. సో ఆన్సర్ ఏమొచ్చింది, -1 వచ్చింది. కానీ మనకేం రావాలి, 1 రావాలి. సో ఇదేమవుతుంది, నో 8/9 ఈజ్ నాట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 and 1/8. Why? Because the product is not 1. Why? Because the product is not 1. Okay na? The product of -9/8 and 8/9 is not 1. So 8/9 is not a multiplicative inverse of -1 and 1/8. Okay na? అర్థమైందా? Next 9th sum is 0.3 the multiplicative inverse of 3 and 1/3. Why or why not? అంటే 0.3 అనేది 3 and 1/3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుందా, అయితే ఎందుకు అవుతుంది, అవ్వకపోతే ఎందుకు అవ్వదు అనేసి రాయాలి. సో ఇక్కడ 0.3ని ఎలా రాసుకోవచ్చు, 3/10గా రాయొచ్చు కదా. మరి నెక్స్ట్ 3 and 1/3ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఫార్మల్ ఫ్రాక్షన్స్లోకి మారిస్తే 3 3 జా 9, 9 + 1 10, 10/3. ఓకేనా. ఈ రెండింటికి అంటే ఇక్కడ 3/10 అనేది 10/3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎప్పుడు అవుతుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 1 వచ్చిందంటే అప్పుడు ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయినట్లు కదా. సో చూద్దాం అవుతుందో లేదో. 10/3 ఇంటూ 3/9 ఈజ్ ఈక్వల్ 10 3కి 3 క్యాన్సిల్ అయితే 1. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది 1 వచ్చింది కదా. సో ఏమవుతుంది, ఎస్ 0.3 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 and 1/3. 0.3 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 and 1/3. ఎస్ 0.3 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 and 1/3. ఓకేనా. వై? బికాస్ ఎందుకనగా ద ప్రోడక్ట్ ఆఫ్ 10/3 and 3/10 is 1. Okay. 10th question, write the rational number that does not have a reciprocal. ఏ రేషనల్ నెంబర్కి రెసిప్రోకల్ అనేది ఉండదు అని అన్నారు. ఏ రేషనల్ నెంబర్కి రెసిప్రోకల్ అనేది ఉండదు, 0. సో 0 హ్యాస్ నో రెసిప్రోకల్. 0 హ్యాస్ నో రెసిప్రోకల్. 0 హ్యాస్ నో రెసిప్రోకల్. ఓకే. ద రేషనల్ నెంబర్స్ దట్ ఆర్ ఈక్వల్ టు దేర్ రెసిప్రోకల్స్. ఏ రేషనల్ నెంబర్స్ దాని యొక్క రెసిప్రోకల్కి ఈక్వల్గా ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు 1 ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. 1 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/1. 1/1 అంటే ఏంటి, 1 ఇంటూ 1 కదా, అంటే 1 అంటే 1 కదా. 1 యొక్క రెసిప్రోకల్ ఏంటి, 1. సో 1 యొక్క రెసిప్రోకల్ 1 అంటే ఈక్వల్. అలాగే -1 యొక్క రెసిప్రోకల్ ఏంటి, 1/-1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే -1 యొక్క రెసిప్రోకల్ ఏంటి, -1. అంటే ఏ రేషనల్ నెంబర్స్కి వాటి యొక్క రెసిప్రోకల్ అదే ఏ రేషనల్ నెంబర్ దాని యొక్క రెసిప్రోకల్ రెండు ఈక్వల్గా ఉంటాయి అంటే 1 - 1.
1 -1 ఈ రెండింటికి వాటి యొక్క రెసిప్రోకల్ అనేది ఈక్వల్గా ఉంటుంది, సేమ్ రెసిప్రోకల్. ద రేషనల్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్. ఏ రేషనల్ నెంబర్ దాని యొక్క నెగిటివ్కి ఈక్వల్గా ఉంటుంది? ఏంటి? 0. ఓకేనా? 0కి పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు కదా. సో అందుకని 0 యొక్క నెగిటివ్ అనేది దానికి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 0 హ్యాస్ డాష్ రెసిప్రోకల్. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ 0 హ్యాస్ నో రెసిప్రోకల్. 0కి రెసిప్రోకల్ అనేది ఉండదు. ద నెంబర్స్ డాష్ అండ్ డాష్ ఆర్ దైర్ ఓన్ రెసిప్రోకల్స్. ఏ నెంబర్స్కి సేమ్ రెసిప్రోకల్స్ అని ఉంటాయి అనేసి అడిగారు. ఆల్రెడీ ఇది కూడా నేను చెప్పాను కదా, 1 అండ్ -1. 1 అండ్ -1 ఈ రెండింటికి కూడాను సేమ్ రెసిప్రోకల్స్ అనేవి వస్తాయి, వాటికి అవే రెసిప్రోకల్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటన్నారు? ద రెసిప్రోకల్ ఆఫ్ -5 ఈజ్ అని అడిగారు అనమాట. -5కి రెసిప్రోకల్ ఏంటి? -5 ఇంటూ -1/5 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏమవుతుంది? -1/5. రెసిప్రోకల్ ఆఫ్ 1/x వేర్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ 1/xకి రెసిప్రోకల్ ఏమవుతుంది? x అవుతుంది, అప్పుడే 1 అవుతుంది కదా. సో అందుకని 1/xకి రెసిప్రోకల్ ఏంటి? x. xకి రెసిప్రోకల్ ఏంటి? 1/x. ఓకేనా? ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. ఎప్పుడైనా సరే ఏ 2 రేషనల్ నెంబర్స్కైనా మనం మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేటటువంటి ఆన్సర్ కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుందన్నమాట. ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ ఈజ్ పాజిటివ్. ఓకేనా? రెసిప్రోకల్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ రేషనల్ నెంబర్ తీసుకుందాం, 1/2. దీని రెసిప్రోకల్ ఏంటవుతుంది? 2 అవుతుంది. అండ్ 2 అనేది పాజిటివ్. 1/2 ఈజ్ ఆల్సో పాజిటివ్ నెంబర్, 2 ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ అయిందండి. ఈ 2 వీడియోస్లో కూడాను మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా ఏ సబ్జెక్ట్లో కానీ లేదంటే ఇంకా ఏదైనా క్లాస్లో మ్యాథ్స్ సమ్ కానీ నాకు ఈ సమ్ డౌట్ నాకు క్లారిఫై చేయండి అని కామెంట్ సెక్షన్ కమెంట్ చేస్తే నేను తప్పకుండా అదే ఆ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.